నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాయలసీమకు సంబంధించినటువంటి కొన్ని జిల్లా ఎడిషన్స్ ఉన్నటువంటి హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు అనంతపురం జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా జీతం అందక జీవితం సాగగా శ్రీ రామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల దయనీయం. సో అదొకటి ఉంది. అలాగే అధికార పార్టీ నాయకుడి జల చౌర్యం. సో అదొక ఐటమ్. అసంపూర్ణ పోషణ, అంగన్వాడీలకు పౌష్టికాహారం కొరత, 3 నెలలుగా ఇదే తీరు. శోకం, అంతలోనే పెను ప్రమాదం, మృతదేహాన్ని తరలిస్తూ బస్సును ఢీకొట్టిన అంబులెన్స్, మరో 2 దుర్మరణం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి అనంతపురం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే అమిలినేని ఇదేం పని, బీటీపీ కాలువ మట్టి సొంత భవన నిర్మాణానికి తరలింపు. కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రమట్టి అక్రమ రవాణా, భవంతి నిర్మిస్తున్న చోట భూమిని 10 అడుగులు ఎత్తుకు పెంచిన వైనం, ముక్కును వేలేసుకుంటున్న ప్రజానీకం. వెన్నుపోటు రగిలిపోతూ చంద్రబాబు తీరుపై నిమ్మల బీకే వర్గాల గుర్రు, వాడుకుని వదిలేశారంటూ కేడర్ వద్ద ఆవేదన. కదిరిలో మైనార్టీకి సీట్ ఇవ్వకుండా మోసం చేశారంటున్న చాంద్ బాషా వర్గం. కళ్యాణదుర్గంలో బాబు సొంత సామాజిక వర్గంలోనే అసమ్మతి జ్వాలలు. అనంతపురం గుంతకల్లు సీట్లపై అందుకే తాత్సారం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి అనంతపురం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో బిల్లు భయం, నగరి పరిధిలో 35 కోట్ల రూపాయల పనులకు బ్రేక్, అధ్వానంగా రహదారులు డ్రైనేజీ వ్యవస్థ, టెండర్లు దక్కించుకొని పనులు చేయని కాంట్రాక్టర్లు, బిల్లులు కావన్న అనుమానమే ప్రధాన కారణం. ఎన్నికల బాధలో విధుల మినహాయింపు కోరిన ఉద్యోగులు, వెరిఫికేషన్ కు వచ్చిన వందలాది మంది. నెక్స్ట్ ఎడిషన్ చూద్దాం. ఈనాడు చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా కోట్ కూసిన చీమ కుట్టలే. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. అలాగే ఇక 3వ కన్ను, ఉల్లంఘనలపై 100 నిమిషాల్లో చర్యలు, ఫిర్యాదులకు సి విజిల్ యాప్ సేవలు. చేతులెత్తేశారు, 5 ఏళ్లుగా పనులు సాగుతున్న మత్స్యశాఖ కార్యాలయ నిర్మాణం. ఉద్యోగుల ఆరోగ్య బీమాకు జబ్బు, అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు రాని వైనం. ససామిరా అంటున్న నెట్వర్క్ ఆసుపత్రులు, బిల్లులు పెట్టినా రియంబర్స్ కాని దుస్థితి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా కూటమిలో కుంపటి, జిల్లాలో కుదరని సయోధ్య, టీడీపీ జనసేన బీజేపీలో ఎవరికి వారే, మిత్రధర్మాన్ని నమ్మని టీడీపీ, దూరం అవుతున్న పలువురు సీనియర్లు, ఒక ఎంపీ, 7 అసెంబ్లీ స్థానాల్లో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ. మీ అభిమానం మరువలేం, మోటార్ సైకిల్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి, బుల్లెట్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచిన వైనం. 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని 5 ఏళ్లలోనే చేశాం, వైఎస్ఆర్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. అండగా ఉంటాం, సైనికుల్లా పనిచేస్తాం, ముందుకొచ్చిన యువత, మహిళలు, పలువురు వైఎస్ఆర్సీపీలో చేరిక, పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఆర్కే రోజా. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా వైసీపీ సేవలో వాలంటీర్లు, ఇప్పటికే 163 మంది గుర్తింపు, తొలి దశలో 35 మంది తొలగింపు, ఉద్యోగం పోయిన వారికి అధికార పార్టీ నేతల ప్రలోభాలు, ప్రచారంలో వారిని వాడుకునేందుకు ప్రయత్నాలు. ఎమ్మెల్యే ఫోటోలతో రైటింగ్ ప్యాడ్లపై ఈసీ సీరియస్, కోడ్ ఉల్లంఘనపై వి కోర్టులో కేసు నమోదు, పలమనేరు ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు. నెక్స్ట్ ఎడిషన్ చూద్దాం. ఈనాడు కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా అమ్మఒడి హాజరుతో ముడి, పాఠశాలకు వెళ్లినా గైర్హాజరైనట్లు ఆన్లైన్ లో నమోదు, అర్హులను తగ్గించే ఎత్తుగడ. స్థానికుడే కావాలి, స్థానికేతరులకు వైకాపా ప్రాధాన్యం, సామాజిక మాధ్యమాల్లో దుమారం. పంక 3వ రెక్క విరిగింది, హస్తంగూటికి ఎమ్మెల్యే ఆర్థర్, ఇప్పటికే ఎంపీ మంత్రి రాజీనామా. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా ఒక్కటే సీటని బలమే లేదని, అక్కరకు రాని కోట్ల భూమా కేఈ కుటుంబాలు, ఆలూరు టికెట్ విషయంలో సుజాతమ్మకు మొండి చేయి, అనుచరుల నిరసనలను పట్టించుకొని చంద్రబాబు, కుటుంబానికి ఒకే టికెట్ పేరిట అన్యాయం, వేమిరెడ్డి కుటుంబం కంటే కోట్ల కుటుంబం బలహీనమైందా అనే చర్చ, టీడీపీలో రగులుతున్న అసంతృప్తి జ్వాల, ప్రాధాన్యత కుటుంబాలకు 2 సీట్లు ఇచ్చిన వైఎస్ జగన్, ఎన్నికల నిర్వహణకు సహకరించాలి, ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి, కలెక్టర్ డాక్టర్ జి సృజన. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా అడ్డగోలుగా వెంచర్లు, నిబంధనలకు తూట్లు, ప్రభుత్వ ఆదాయానికి గండి, పట్టించుకోని అధికారులు, జోరుగా రియల్ వ్యాపారం. వాలంటీర్లపై వేటు, వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం, 7గురిని తొలగించిన గోనిగండ్ల ఎంపీడీఓ. నెక్స్ట్ ఎడిషన్ చూద్దాం. ఈనాడు వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా
మేమింతే, నిబంధనలు పట్టవంతే. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న వైకాపా నేతలు, ఎమ్మెల్యే రాచమల్లును అడ్డుకున్న అధికారులు. పల్లె దాహంతో తల్లడిల్లే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు నిధులు వదల్చని ప్రభుత్వం. ఇక్కడ తవ్వకాలు, అక్కడ రసీదులు, ఇష్టానుసారంగా ఇసుక రవాణా, చోద్యం చూస్తున్న అధికారులు. ఇదో మాయదారి ప్రభుత్వం, అధ్వాన రహదారులతో గ్రామీణులకు అవస్థలు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి వైఎస్ఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఉపాధి పని లక్ష్యాన్ని మించి, గడువు ఉండగానే ఉపాధి లక్ష్యం పూర్తి, నెలాఖరుకు అదనపు పని దినాలు పూర్తికి కసరత్తు. రోజుకు 36,000 మంది ఉపాధి పనులకు హాజరు, పనులు జరిగే చోట వసతులు ఏర్పాటు. ఉదయం 11 గంటలకే పనులు ముగింపు. ఇప్పటి వరకు 15,420 కుటుంబాలకు 100 రోజుల పని దినాలు. 27న ప్రొద్దుటూరులో బస్సు యాత్ర, బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నిజాయితీ పరులకు పార్టీలో భవిష్యత్ గ్యారంటీ, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి. వేలాదిగా తరలివచ్చిన అనుచరులు, నిజాయితీ ఉన్న వారికి వైఎస్ఆర్సీపీలో మంచి భవిష్యత్తు, ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి. అలాగే ఆంధ్రజ్యోతి కడప జిల్లా కనుక చూసుకున్నట్లయితే యథేచ్ఛగా వైసీపీ కోడ్ ఉల్లంఘనలు, అనుమతులు లేకుండా ఎన్నికల ప్రచారం, నేతల వాహనాలకు తొలగించిన వైసీపీ స్టిక్కర్లు, అనుమతి లేదని వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న కోడ్ అధికారులు. కౌన్సిలర్లు, ఆమె కుమారుడిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లుపై కేసు నమోదు చేయని అధికారులు. ఆ మూడింట ఉత్కంఠ, కడప పార్లమెంట్ అభ్యర్థి కోసం టీడీపీ ఐవీఆర్ సర్వే, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, పోలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డి పేర్లతో. జమ్మలమడుగు, బద్వేలులో అభ్యర్థులను ప్రకటించని బీజేపీ, కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ. సమయం లేదు మిత్రమా, ఖాళీ స్థలం ఉంటే కబ్జా చేద్దాం, అమ్మేద్దాం. 50 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జా, చదును చేసి వెంచర్ వేసే యత్నం. ఇప్పటికే అక్కడ సెంటు 10 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయలు. తెర వెనుక వైసీపీ నేతలు. సో వ్యూయర్స్ చూసారు కదండి, రాయలసీమకు సంబంధించిన కొన్ని జిల్లాల హైలైట్స్ ఏంటో చూసాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాయలసీమకు సంబంధించినటువంటి కొన్ని జిల్లా ఎడిషన్స్ ఉన్నటువంటి హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు అనంతపురం జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా జీతం అందగా జీవితం సాగగా, శ్రీ రామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల దయనీయం. సో అదొకటి ఉంది. అలాగే అధికార పార్టీ నాయకుడి జల చౌర్యం, సో అదొక ఐటమ్. అసంపూర్ణ పోషణ, అంగన్వాడీలకు పౌష్టికాహారం కొరత, 3 నెలలుగా ఇదే తీరు. శోకం, అంతలోనే పెను ప్రమాదం, మృతదేహాన్ని తరలిస్తూ బస్సును ఢీకొట్టిన అంబులెన్స్, మరో 2 దుర్మరణం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి అనంతపురం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే అమిలినేని ఇదేం పని, బీటీపీ కాలువ మట్టి సొంత భవన నిర్మాణానికి తరలింపు. కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రమట్టి అక్రమ రవాణా, భవంతి నిర్మిస్తున్న చోట భూమిని 10 అడుగులు ఎత్తుకు పెంచిన వైనం, ముక్కును వేలేసుకుంటున్న ప్రజానీకం. వెన్నుపోటు రగిలిపోతూ, చంద్రబాబు తీరుపై నిమ్మల బీకే వర్గాల గుర్రు, వాడుకుని వదిలేశారంటూ కేడర్ వద్ద ఆవేదన. కదిరిలో మైనార్టీకి సీట్ ఇవ్వకుండా మోసం చేశారంటున్న చాంద్ బాషా వర్గం. కళ్యాణదుర్గంలో బాబు సొంత సామాజిక వర్గంలోనే అసమ్మతి జ్వాలలు. అనంతపురం గుంతకల్లు సీట్లపై అందుకే తాత్సారం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి అనంతపురం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో బిల్లు భయం, నగరి పరిధిలో 35 కోట్ల రూపాయల పనులకు బ్రేక్, అధ్వానంగా రహదారులు డ్రైనేజీ వ్యవస్థ, టెండర్లు దక్కించుకొని పనులు చేయని కాంట్రాక్టర్లు, బిల్లులు కావన్న అనుమానమే ప్రధాన కారణం. ఎన్నికల బాధలో విధుల మినహాయింపు కోరిన ఉద్యోగులు, వెరిఫికేషన్ కు వచ్చిన వందలాది మంది. నెక్స్ట్ ఎడిషన్ చూద్దాం. ఈనాడు చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా కోట్ కూసిన చీమ కుట్టలే, సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. అలాగే ఇక 3వ కన్ను, ఉల్లంఘనలపై 100 నిమిషాల్లో చర్యలు, ఫిర్యాదులకు సి విజిల్ యాప్ సేవలు. చేతులెత్తేశారు, 5 ఏళ్లుగా పనులు సాగుతున్న మత్స్యశాఖ కార్యాలయ నిర్మాణం. ఉద్యోగుల ఆరోగ్య బీమాకు జబ్బు, అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు రాని వైనం, ససమీరా అంటున్న నెట్వర్క్ ఆసుపత్రులు, బిల్లులు పెట్టినా రియంబర్స్ కాని దుస్థితి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా కూటమిలో కుంపటి,